మీరేమైనా తీసుకోండి. సరే తీసుకోండి. స్వీట్ తీసివ్వరా. ఇదే నా కూతురు ఇషా, అది నా భార్య ఉమా. టీ ఉమా. అలాగే మాకు 3 పిల్లలు, ఇషా, కిషోర్, కాజల్. చాలా సాంప్రదాయంగా పెరిగారు. నాన్న ఈ రోజు స్కూల్లో తను మా అమ్మాయి కాజల్. ఆ, కాజల్, వాళ్ళకి నమస్కారం చెప్పు. హాయ్. కాజల్, నీ డ్రెస్కి ఏమైంది? అది 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 స్కూల్లో ఆడుకున్నప్పుడు పడిపోయాను. వెళ్ళి డ్రెస్ మార్చుకురా. అది ఏంటంటే మా ముగ్గురులో కల్లా కాజలే చిన్నది, అందుకే కొంచెం అల్లరి ఎక్కువ. అందరూ అంటారు కదా స్మాల్ ప్యాకెట్ బిగ్ ధమాకా అని. మమ్మీ, సమోసా చాలా వేడిగా ఉంది. ఎప్పుడు చూడు ఈ పిల్ల ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఈ రోజు చూడు మళ్ళీ ఇది తిట్లు కాస్తుంది. తిట్లు తినేసాను, ఇప్పుడు సమోసా తినేచ్చా మమ్మీ. నువ్వు ముందు పని చెయ్యి. ఇది తీసుకెళ్ళు. అరే ఆగండి బృందా గారు, నేను తీసుకువెళ్తాను. తను పడేస్తుంది. నేను నీతో వస్తాను. పద. ఇషా, ఉమ్, సరే గాని మీకేమంటే ఇష్టం? వంట చేయడం ఇష్టం, తినటం ఇంకా ఇష్టం. వంట చేయడమా? అలాగా, ఇప్పటి వరకు నాకు వంట చేసి పెట్టలేదే. నాకెక్కడిచ్చింది? మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? జ్యూస్ తీసుకోండి. అరే, రాబోయే భావన చూడటానికి వచ్చాం, అంతే కదా అన్నా? అంతే కదా. ఇలా చూడండి, మేం ముగ్గురు ఎప్పుడూ ఒకటిగానే వెళ్తాం. ఒకవేళ మీరు అక్కని తీసుకువెళ్లారంటే తర్వాత మమ్మల్ని కూడా తీసుకువెళ్ళాలి. నేను కూడా వస్తాను. ఓరి నాయనో, అయితే ఒక పని చేద్దాం. మీరు ముగ్గురు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. పెళ్ళయ్యాక నేనే ఇక్కడికి వచ్చేస్తాను. అప్పుడు చాలా జాలీగా ఉంటుంది కదక్క. ఏమైంది? ఎందుకు ఆలోచిస్తున్నారు? చెప్పండి, ఏమైంది? ద్వారకానాథ్ ఏమన్నారు? వచ్చే నెల దేవేషు అమెరికా వెళ్తున్నాడు. అందువల్ల ఆయన ఏమంటున్నారంటే ఈ నెలే వచ్చి పెళ్లి చేసేద్దాం అంటున్నాడు. ఇంత తొందరగా మనం డబ్బుకి ఎలా ఏర్పాటు చేయాలి? అనయ్య, ఈషా మనకు కూతురు లాంటిది. పెళ్లికయ్యే సగం ఖర్చు నేను పెట్టుకుంటాను. రేపు మనం శేఖర్తో కూడా మాట్లాడదాం, తను మనకు సహాయం చేస్తాడు. అది కాదు మహేష్, బయట వాళ్ళు మన కుటుంబ విషయాల్లో తలదొరచకూడదు. అన్నయ్య, వాడు నా చిన్నప్పటి స్నేహితుడు, ఖచ్చితంగా సంతోషంగా హెల్ప్ చేస్తాడు. అవును, కరెక్ట్. శేఖర్ అంకుల్ చాలా మంచి ఆయన. మహేష్, నాకు సగం భారాన్ని తగ్గించావు. అయ్యో అన్నయ్య, కాజల్కి పెళ్లి జరిగేటప్పుడు అప్పుడే పెళ్ళా? అదంతా వద్దు, నేను పెళ్లి చేసుకోను. నేను అమ్మతోనే ఉంటాను. ఏయ్ కాజల్, కాజల్ రానివ్వండి. పెద్ద ఆయన కరెక్ట్గానే చెప్పారు, నా మాట వినడం లేదు. కాస్త ప్రశాంతంగా ఉండు. మహేష్ వెళ్ళాడు కదా కాజల్ తీసుకురావడానికి. ఫోన్ వచ్చేసింది. హలో, కాజల్ దొరికింది కదా, తనకి ఫోన్ ఇవ్వు. వృద్ధ కాజల్ భారతి వాళ్ళ ఇంటికి రాలేదు. ఏంటి? తను ఎక్కడికి వెళ్ళుంటుంది? మహేష్ దొరికిందా? లేదు. ఎవరైనా తిట్టుంటారు, అందుకనే అలిగి ఎక్కడైనా కూర్చొని ఉండుంటుంది. దొరుకుతుందిలే. పద, అక్కడికి వెళ్ళి చూద్దాం. కాజల్ కనిపించిందా? ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావడం లేదు. ఎక్కడ దొరకలేదు అన్నయ్య. అన్నయ్య, నాకు చాలా భయంగా ఉంది. ఏం చేద్దాం? మనం పోలీసుల సహాయం తీసుకుందాం. మీరు చివరిగా కాజల్ని ఇక్కడే చూసారా? అవును. అరే నాన్న, దారి మర్చిపోయారా? మన ఇల్లు అక్కడుంది కదా. అమ్మడు మర్చిపోలేదు. ఇప్పుడే నేను పని పూర్తి చేసుకుని వస్తున్నాను. సరే, అయితే నేను మీతో వస్తా.
మీతో వచ్చినప్పుడు నాకు చాక్లెట్ కొనివ్వండి. మా నువ్వు చాక్లెట్ శంభూ బాబాయ్ దగ్గర తీసుకో. నేను పని పూర్తి చేసుకుని వచ్చేస్తాను. కాజల్ ఫోటోని అన్ని స్టేషన్స్కి సర్క్యులేట్ చేయి. సార్, చుట్టుపక్కల షాప్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాయి. మార్నింగ్ వాళ్ళందరూ తెరవగానే అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. నో శర్మ, ఇది చిన్నపిల్ల మ్యాటర్. మార్నింగ్ వరకు వెయిట్ చేయలేం. పెట్రోలింగ్ టీంకి చెప్పు, వెంటనే ఆ పాపను వెతకమని చెప్పు. పక్కనే కొలను ఉంది, అక్కడ చెక్ చేయమనండి. ఓకే సార్. మమ్మీ! ఆగమ్మా, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఆగు. అమ్మా, ఎక్కడికి కాజల్ వెళ్తున్నావు? ఇంకో రాలేదు. వెతకడానికి వెళ్ళాలి. వెళ్తాను. కాజల్ ఖచ్చితంగా వస్తుంది. నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. వదిన తను ఇంకో రాలేదు. ఎక్కడుందో ఏంటో. తనకి ఏమీ కాదు, తను వచ్చేస్తుంది. కానీ వదిన ఇంకో రాలేదుగా. ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? తనకేం కాదు. తను ఏ పరిస్థితిలో ఉందో ఏంటో. వదిన, నాకు నా కాజల్ కావాలి. వస్తుంది. చెప్పండి సార్. కాజల్ నిన్న సాయంత్రం కొట్టుకొచ్చింది సార్. శంభు అంకుల్, చెప్పమ్మా. చాక్లెట్. ఇదిగోమ్మా. సరే, తను షాప్ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత ఎవరైనా తనని ఫాలో అవుతూ వెళ్ళడం నువ్వు చూసావా? లేదా తనని ఫాలో అవుతున్నట్టు ఎవరి మీద నీకు సందేహం కలిగిందా? లేదు సార్. సరే, సీసీటీవీ ఫుటేజ్లో కాజల్ క్యాప్చర్ అయ్యింది. 6:30కి తను ఈ సందు ద్వారా ఎగ్జిట్ అయ్యింది. తన ఇల్లు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. అంటే ఈ ఘటన 1 కిలోమీటర్ లోపలే జరిగింది. అంటే 6:13 నిమిషాల తర్వాత. పూర్తి ప్రదేశాన్ని స్కాన్ చేశాను సార్. అలాగే పక్కన వాళ్ళని కూడా అడిగాను, కానీ అందరూ కాజల్ని చూడలేదని చెప్తున్నారు సార్. పైగా ఎలాంటి హడావిడి కూడా లేదంటున్నారు సార్. అంటే ఇది తెలిసిన వాళ్ళు చేసిన పని అయ్యి ఉండాలి. కాజల్తో ప్రేమతో మాట్లాడి తీసుకెళ్ళి ఉండాలి. సొంత వాళ్ళు అయ్యి ఉండొచ్చు. ఇది కిడ్నాపింగ్ మ్యాటర్ అయితే ఈ పాటికే ఫోన్ వచ్చి ఉండాలి. బృందా, నాన్న దొరకలేదు. కనిపించలేదు. బృందా దొరికిందా? లేదు. ఇంట్లో కూడా వెతికాను, పక్కింట్లో కూడా అడిగాను, లేదని చెప్పారు. తను ఎక్కడికి వెళ్ళింది? వదినా, మీరు ఇంట్లోనే ఉండండి, మేము బయటికి వెళ్ళి వెతుకుతాం. రే మహేష్, ఏమైంది? శేఖర్, బృందా ఎటో వెళ్ళిపోయింది. అరే భయపడకు, తను ఎక్కడో ఉండుంటుంది. బృందామా, పిన్ని పిన్ని, మీరు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? కాజల్ వచ్చేస్తుంది. పెట్టాం. సార్, కాజల్ పిఎం రిపోర్ట్. గొంతు నలగడం వల్ల తను చనిపోయింది. ఇది రేపా? రేప్ చేయలేదు సార్, కానీ చాలా టార్చర్ మాత్రం పెట్టాడు. వీప్ మీద, ఒంటి మీద చాలా గాయాలున్నాయి సార్. 2 ఫ్రాక్చర్స్ కూడా ఉన్నాయి సార్. కాజల్ను ముందు చాలా దారుణంగా కొట్టారు. గొంతు నిలిమేసిన తర్వాత తన కళ్ళని పీకేశాడు. 12 ఏళ్ల పాపని ఇంత దారుణంగా హింసిస్తారా? చదువుతుంటేనే రక్తం మరిగిపోతోంది. ఆ దుర్మార్గుడు ఇంకా బయటే తిరుగుతున్నాడు. శర్మ, వాణ్ణి ఎలాగైనా పట్టుకుని తీరాలి. వాణ్ణి కటకటాలో తొయ్యాలి. ఎవరు పద్దాక ఫోన్ చేస్తున్నారు? జేవిష్ వాళ్ళ నాన్నగారు. ఒకవేళ పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేయడానికి కాల్ చేస్తున్నారేమో. సాయంత్రం ఆయనతో మాట్లాడతాను. 6 నెలల తర్వాత పెళ్లి పెట్టుకుందామని చెప్తాను. సరే, దేవేష్ ఒకసారి అమెరికా వెళ్ళాడంటే తను ఎప్పుడు తిరిగొస్తాడో తెలీదు. దానికి ఇప్పుడేం చేయాలి? నా తమ్ముడు కూతురు చనిపోయింది. నీ కూతురు పెళ్లి ముఖ్యమైపోయిందా? అనయ్య, వదిన చెప్పింది నిజమే.
ఒకవేళ మనం ఈ పెళ్లిని ఆపామంటే ఈ సంబంధం చెడిపోవచ్చు. ఇంత మంచి సంబంధాన్ని వదులుకోకూడదు. మహేష్, ఏమంటున్నావు నువ్వు? నిజమే చెప్తున్నారు. నిషా దేవేష్ పెళ్లి ఈ నెలలో జరగడమే మంచిది. సార్, మేము ఎవరికి ఏం ద్రోహం చేశాం? మా బంగారు తల్లి విషయంలో ఇలా జరిగింది. చూడండి, అసూయ ద్వేషాలు ఎవరినైనా మృగంగా మార్చేస్తాయి. మీకు మీ ఫ్యామిలీకి ఎవరితోనైనా ఏదైనా శత్రుత్వం ఉందా? సార్, నాకు ఒకరి మీద అనుమానంగా ఉంది. ఎవరది? రాదే. ఎవరా రాధే? సార్, తను ఇక్కడే పక్కనే ఉంటుంటాడు. మహేష్కి దూరపు బంధువు సార్. తన మానసిక స్థితి బాగోలేదు. కోపిష్టి, విచిత్రమైన వాడు సార్. పోయిన నెల స్నేహ అనే అమ్మాయిని కూడా చాలా ఇబ్బంది పెట్టాడు. చేతులు పడుతుండే వదలండి. నాతో ఆడుకోకపోతే నేను నిన్ను ఎవరితోనూ ఆడుకోనివ్వను. రా. కాజల్, నువ్వు నన్ను కొట్టావు. నేను నిన్ను వదిలిపెట్టను. నన్ను కొట్టకండి. వీళ్ళు నన్ను కొడతారు. కొట్టద్దని చెప్పండి. నిన్ను మేము కొట్టం. జరిగింది చెప్పు. కాజల్ నిన్ను కొట్టింది కదా? కాజల్ పెద్ద పెద్ద గుడ్లేసుకుని చూస్తుంది. ఈ అమ్మాయి నన్ను కొట్టింది ఇక్కడ కర్రతోటి 5 సార్లు. కాజల్ నిన్ను కొట్టిందని నువ్వు తన్ను కొట్టావా? మీకు సిగ్గుగా లేదా? వీడు మానసిక వ్యాధితో బాధపడుతున్నవాడు. వీడు హత్య చేసి ఉంటాడని మీరు ఎలా చెప్తున్నారు? హత్య చేసేంతగా మిగతా పిల్లలతో నడుచుకున్నాడు కదా. కాజల్ అతన్ని కొట్టింది కదా, ప్రతీకారం తీర్చుకోవడానికి ఏమైనా? మహేష్ వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళే మమ్మల్ని పగ తీర్చుకుంటున్నారు. ఔదేశ్, మహేష్, నేను మేమందరం కూడా రిలేషన్సే. ప్రాపర్టీ విషయంలో కోర్టులో కూడా కేసు జరుగుతుంది. దాని తీర్పు మా సైడ్ వచ్చింది. దానికి పగ తీర్చుకుంటానికే మహేష్ నా కొడుకుని ఇందులో ఇరికిస్తున్నాడు. కానీ రాధే మానసిక రోగి కదా, అతన్ని కస్టడీలోకి తీసుకోలేం. కానీ సార్, కస్టడీ దొరకకపోతే మనం ఇంట్రాగేట్ ఎలా చేయగలం? ఒక రకంగా మనం కస్టడీలోకి తీసుకోవచ్చు. మన దగ్గర వ్యతిరేకంగా సాక్ష్యాలుండాలి. ఎవరైనా సాక్ష్యం చెప్పాలి. రాజేని వాచ్ చేస్తూ ఉండండి. ఇంకో విషయం తెలియాలి, మహేష్ ఫ్యామిలీతో ఎవరికైనా విరోధం ఉందా? ఏయ్, లే లే ఎవరా లేపేదే? లేవరా, లే లే. ఏయ్, నువ్వు కూడా లే. లేవండి, దిగరా, దిగరా, దిగరా. కాజల్ ఏ దారిలో వెళ్ళిందో అక్కడే తరచుగా మీరు తాగుతూ ఉంటారు. కానీ కాజల్ చనిపోయిన తర్వాత మీరు మరో చోటు వెతుక్కున్నారు. ఎందుకని? సార్, అలాంటిదేం లేదు సార్. మాకు ఆ అమ్మాయి గురించి మీరు ఏం పేరు చెప్పారు సార్? ఇదిగో చూడండి, ఈ అమ్మాయి పేరే కాజల్. బాగా చూసి చెప్పండి. ఆ రోజు నేను ఈ అమ్మాయిని ఒక అతనితో కలిసి చూశాను సార్. ఎవరా వ్యక్తి? రే చెప్పరా, ఆయన ఎవరు? వాడు వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు. ఏ కీలుకు ఆ కీలు విరిచేయండి. వాడి పేరు చెప్పేంత వరకు వీళ్ళని వదిలిపెట్టకండి. తెలిసి వీళ్ళే తన్ని కిడ్నాప్ చేసి ఉంటారు. ఇప్పుడు కహానీలు చెప్తున్నారు సార్. నాకు రాధ మీద డౌట్గా ఉంది సార్. నా డౌట్ ఏంటంటే, కాజల్ని రాధే గాని ఇంకెవరో గాని బలవంతంగా కిడ్నాప్ చేసుంటే కాజల్ అరిచి ఉండాలి కదా. అరవలేదు. ఎందుకని? ఒకళ్ళు వెనక నుంచి దాడి చేసి ఉండొచ్చేమో హఠాత్తుగా. ఈ తాగుబోతుల్ని వాచ్ చేయండి. రాధే మీద కూడా ఒక కన్నేసి ఉంచండి. ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే సార్. అలాగే ఇంకో విషయం సార్, మనం కాజల్ నైబర్స్ ఇంకా ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడాం. కానీ కాజల్ చదివే స్కూల్లో మాత్రం మనం ఎంక్వైరీ చేయలేదు సార్. శర్మ, తనకి వయసు 12 ఏళ్ళు. స్కూల్లో అంతగా ఏం జరుగుతుంది? అది మర్డర్కి దారి తీస్తుందా? జూవెనైల్ క్రైమ్స్ ఈ మధ్య ఎక్కువైపోయినాయి సార్, అందుకే సార్. సార్, స్కూల్ క్రైమ్, షూట్అవుట్ ఇవన్నీ విదేశీలో జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ మొదలు పెట్టారు. సరే, స్కూల్ వాళ్ళతో మాట్లాడదాం. 1 2 3 4 5 6 7. అరే చూడండిరా, పాపం కాజల్ కింద పడిపోయింది. తను మానిటర్ అవ్వాలంట. సరిగ్గా నడవడం కూడా తెలియదు. మానిటర్ అవుతుందంట పెద్ద. నన్ను భయపెడుతున్నావా? నేను భయపెట్టాలనుకోవడం లేదు. నిన్ను భయపెట్టడానికి వచ్చాను. స్కూల్లో అందరూ నన్ను చూసి భయపడతారు. గుడ్ మార్నింగ్ చిన్న సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్.
చూసావా, భయపడిపోయాడు. మళ్ళీ నా ఫ్రెండ్స్ కి నాకు ఇబ్బంది పెట్టుకో. నిజంగానే నేను ప్రిన్సిపల్ సార్ కి చెప్తాను. నువ్వు ఇంకెవరిని భయపడలేవు, స్కూల్లో కూడా ఉండవు. దాని తర్వాత ఆకాష్ తన్ని ఫాలో అవడం మొదలెట్టాడు. ఒకరోజు తన లిమిట్స్ క్రాస్ చేశాడు. నిన్ను వదిలు. నన్ను చూసి నవ్వావు కదా, వదిలు. నవ్వుతే ఇలాగే ఉంటుంది. నిన్ను స్టోర్ రూమ్ లో పారేస్తాను. భారతి, ప్రియా, ఎవరైనా ఇక్కడ ఉన్నారా? సార్, మేము ఆకాష్ అనే అబ్బాయిని స్కూల్ నుంచి సస్పెండ్ చేసాం. అది కాకుండా మానిటర్ పొజిషన్ నుంచి కూడా సస్పెండ్ చేసాం. ఆ ప్లేస్ లో మేము కాజల్ని మానిటర్ చేసాం. నేను ఒప్పుకుంటాను సార్, కాజల్కి చాలా చిరాకు తెప్పించాను. కానీ తనని నేనేం చేయలేదు సార్. కాజల్ విషయంలో నిన్ను స్కూల్ నుండి 12 రోజులు సస్పెండ్ చేశారు. స్కూల్ లీడర్గా నిన్ను తీసేసి తన్ని చేశారు. నీ కోపం వచ్చి ఉంటుంది కదా. మీరేం మాట్లాడుతున్నారు సార్? ఇలాంటి ప్రశ్నలు వేసి మా అబ్బాయిని కంగారు పెట్టకండి సార్. ఒక్క నిమిషం సార్. హలో, అరే చెప్పాను కదా మీకు. అరే, లోడింగ్ నా కళ్ళ ముందే జరగాలి. నాకు కొంచెం పనుంది, అయిన తర్వాత వస్తాను. సార్ గురించి మీకు తెలియదు అనుకుంటాను సార్. తను క్లాసులో టాపర్. చూడండి, నా ఉద్దేశం. ఒక్క నిమిషం. అరే చెప్పాను కదా మీకు, వచ్చేస్తున్నాను. నేను ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాను? మీరు మా అబ్బాయిని ఇబ్బంది పెట్టకండి. మీరేం చేస్తున్నారు? నాకు చాలా ముఖ్యమైన పనుంది సార్. మీ అబ్బాయి ఫ్యూచర్ వాడికంటే ముఖ్యమైన పని మీకు? కాస్త అర్థం చేసుకోండి సార్. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏ అమ్మాయి చనిపోయిందో తనకు కూడా జీవితం ముఖ్యం కదా. హత్య చేశారు, అంతకుని మేము పట్టుకోవాలి. అది కూడా మా ముఖ్యమైన డ్యూటీ. సారీ సార్. మీరేం అడగాలనుకుంటున్నారో అడగండి. నాకు పూర్తి నమ్మకం ఉంది, నా కొడుకు అలాంటి వాడు కాదు. సరే సరే, వాడిని అలాగే పట్టుకుని ఉంచండి. నమస్కారం సార్. నేను తర్వాత కాల్ చేస్తాను. హంతకుడు గురించి ఏరా తెలిసిందా? మా దగ్గరికి రోజు బోల్డన్ని కేసులు వస్తూ ఉంటాయి. మనుషుల గురించి, దోపిడీల గురించి, హత్యల గురించి, మానభంగాల గురించి. మమ్మల్ని ఏం చేయమంటారు? వాటి గురించి పట్టించుకోమంటారా? లేదంటే మా పోలీస్ ఫోర్స్ మొత్తం మీ ఆవును చెప్పిన వాళ్ళ గురించి వెతకమంటారా? ఏం చేయమంటారు? అమ్మా, ఈషా అక్క పెళ్లికి ఈ డ్రెస్ వేసుకుంటా. చూడటానికి బాగుందిగా? అచ్చం దేవతలా ఉన్నావు. బృందా, వదిన చేరిచ్చింది. ఈరోజు పూజ ఉందట. ఎందుకు ఇంకా బాధపడుతూ ఉన్నావు? నేను చెప్పాను కదా, కాజల్ వస్తువులు దూరంగా పెట్టే. బృందా, ఈషా కూడా మన కూతురే. ఇంకో 10 రోజుల్లో తనకి పెళ్లి. నువ్వు బాధపడడం మానేసి వదినికి పెళ్లి పనుల్లో కొంచెం సహాయపడు. విచిత్రంగా ఉంది సార్. కాజల్ హత్య జరిగి కొన్ని రోజులే అయింది, అయినా సరే ఇంట్లో పెళ్లి జరుగుతోందేంటి? ఇంత తొందర? ఇదంతా దేనికి సార్? ఇద్దరు దొరికారు కదా, వాళ్ళిద్దరూ ఏదో చెప్పాలనుకుంటున్నారు. వెళ్దాం శేఖర్. శేఖర్ శేఖర్ కాజల్ని చంపాడా? లేదు సార్, నేను ఇది నమ్మలేను. చూడండి, మాకు 2 సాక్షులు దొరికారు. వాళ్ళు కాజల్ వీడితో వెళ్ళడం చూశారు. తీసుకురండి. సార్, శేఖర్ నాకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు సార్. ఆ రోజు ఈవినింగ్ నేను కాజల్ని చూశాను. ఏయ్ కాజల్, ఏంటి ఇక్కడ తిరుగుతున్నావు? దెయ్యం ఊర తిరుగుతుంది, మరి ఇంకేం చేస్తుంది? సరే, నాకు ఒకటి చెప్పు. నువ్వు పానీపూరి తింటావా? అయితే నాతో పాటు రా. తర్వాత కాజల్ని నీతో తీసుకెళ్ళావు. తన్ని దారుణంగా కొట్టావు, గొంతు పిసికావు, కళ్ళు పొడిచేశావు. ఎంత క్రూరమైన చర్య! మీలాంటి వాళ్ళు బతికుండడానికి అనర్హులు. అవును సార్,
మీరు కరెక్ట్గానే చెప్పారు. నాకు ప్రాణాలతో ఉండే అర్హత లేదు. నన్ను ఊరి తీసి చంపండి సార్. ఈ నాటకాలొద్దు. నిజం చెప్పు. కాజల్ని ఎందుకు చంపావు, ఎప్పుడు చంపావు, ఎక్కడ చంపావు? నీ నోటి నుంచి నిజం కక్కిస్తాను. కొట్టండి, నన్ను కొట్టండి, బాగా కొట్టండి, చచ్చేదాకా కొట్టండి. బ్రతికే అర్హత లేదు నాకు. నేను చావడానికి అర్హుండే. మొదటిసారి ఈ కేసు అయోమయంగా ఉంది. ఈ కేసుకి క్లూ దొరకనంటోంది. సరైన సాక్ష్యం లేదు. హంతకుడు నేరం ఒప్పుకున్నాడు. కానీ ఈ కేసు మాత్రం ఇంకా క్లోజ్ అవ్వలేదు. ఎందుకు సార్? మొదటి విషయం ఏంటంటే, శేఖర్ కాజోల్ని హత్య చేసుంటే దానికి మోటివ్ ఏంటి? వాడది చెప్పడం లేదు. కాజోల్ని వాడు ఎక్కడ చంపాడు అది చెప్పడం లేదు. తన్ని ఎక్కడ దాచిపెట్టాడో అది చెప్పడం లేదు. వాడు తన్ని చెట్టుకి ఎప్పుడు వేలాడదీశాడో అది చెప్పడం లేదు. అయితే శేఖర్ మనకి అబద్ధం చెప్పాడంటారా? కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎవరో చేసిన హత్యని తన మీద ఎందుకు వేసుకుంటున్నాడు? ఇదే నాకు కన్ఫ్యూజ్గా ఉంది. కానీ నాకు గట్ ఫీలింగ్ ఉంది, శేఖర్ హంతకుడు కాదు. రాధే యొక్క అప్డేట్ లేదు సార్. తన ఇంటి పక్కనే ఒక మనిషిని పెట్టాను, కానీ తను 2 రోజులుగా బయటికి రాలేదని సార్. వాళ్ళ నాన్నగారు ఆపుంటారు. ఆకాష్ వాళ్ళ నాన్న వివేక్. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో తీయండి. వాళ్ళ స్కూల్ టాపర్ పిల్లాడికి సస్పెండ్ వచ్చింది. వాడిది చేసి ఉండొచ్చు సార్. ఈ రోజే మన వాళ్ళని అక్కడ పంపిస్తాను. కనిపెట్టు. సరే సార్. సార్, నాకు సందేహం వస్తాను సార్. ఇలా కూడా జరుగుండొచ్చు. ఆ శేఖర్ ఎవరైనా కాపాడడానికి నేరం తనపై వేసుకుంటున్నాడేమో. మహేష్ తనకి బాల్య స్నేహితుడు. శేఖర్ ఎందుకు ఇలా చేయాలి? శేఖర్ ఫ్యామిలీ ప్రయాగరాజ్లో లేరా? లేదు సార్, అతను ముంబైకి షిఫ్ట్ అయిపోయాడు. కానీ 3 ఏళ్ల క్రితం హఠాత్తుగా తిరిగి వచ్చాడు. పైగా ఒంటరిగా ఉంటున్నాడు. పాయింట్ అక్కడే ఆగిపోయింది. శేఖర్ ఇంకొకటి చేసిన హత్యని ఎందుకని తన మీద వేసుకుంటున్నాడు? ఇది మనం తెలుసుకోవాలంటే శేఖర్ జీవిత చరిత్ర తెలుసుకోవాలి. వెనక్కి వెళ్ళి చూడాలి. ఇవాళే ముంబైకి బయలుదేరదాం. శేఖర్ పాస్ట్ గురించి తెలుసుకో. ఓకే సార్. శేఖర్ ఈరోజు ఆఫీస్కి వెళ్ళకు. ఏం చేయమంటావు? నాకు వెళ్ళడం ఇష్టం లేదు. నేను ఒక పని చేస్తాను. నేను నాకున్న పనులన్నిటినీ త్వరగా పూర్తి చేస్తాను. అప్పుడే నేను నీతో, నా బిడ్డతో ఎక్కువ సమయం గడపగలను. సరే, నువ్వు విశ్రాంతి తీసుకో. సార్, ఏమైందో నాకు తెలీదు. నేను ఇంట్లోకి వెళ్ళి చూస్తే వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడున్నాయి. అంతేకాదు నా భార్య తృప్తి, తను కూడా ఇంట్లో కనబడలేదు. బయటకొచ్చి అందరినీ అడిగాను, కానీ ఎవరూ తెలియదని చెప్పారు. సార్, సార్ ప్లీజ్ తన్ని వెతికి కనిపెట్టండి. సార్, నా భార్య తల్లి కాబోతోంది. ఏంటి? శేఖర్ తన భార్యను చంపినట్టు కంప్లైంట్ ఉందా? అవును సార్. శేఖర్ 1 సంవత్సరం జైల్లో ఉన్నాడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. కానీ ఆ కేసులో ఆధారాలు దొరకపోవడం వల్ల అతన్ని వదిలేశారు. అయితే భార్యాభర్తల మధ్య గొడవలకి కారణం ఏమిటి? అది తెలియలేదు సార్. అతని భార్య తృప్తి? నో సార్. మరి డెడ్ బాడీ? నో సార్. నేను వాగ్లేతో చెప్పొచ్చాను, ఆ కేసులో ఏదైనా అప్డేట్ దొరికితే కనుక వెంటనే ఇన్ఫార్మ్ చేయమని. కానీ నాకు విషయం అర్థం కావడం లేదు. శేఖర్ భార్య కనిపించకుండా పోయింది 3 సంవత్సరాలకు ముందు. కానీ 3 ఏళ్లకు ముందు జరిగిన సంఘటనకి కాజల్ హత్యకి సంబంధం ఏంటి? ఒకవేళ ఇలా ఉంటుందా? శేఖర్ తన భార్యను చంపుంటాడు, తర్వాత శిక్ష నుండి తప్పించుకుని ఉంటాడు. ఆ నేరం చేసినందువల్ల ఇప్పుడు కాజల్ని తాను చంపినట్టు ఒప్పుకుంటున్నాడా? సార్, నన్ను క్షమించండి సార్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు. మేము ఈ విషయాన్ని ముందుగానే మీకు ఎందుకు చెప్పలేదంటే, మా అమ్మాయి ఏదైనా ఇబ్బందుల్లో పడుతుందేమోనని. దిగులు పడకండి, ఏమీ కాదు. చెప్పమ్మా, ఏం చెప్పాలనుకుంటున్నావు?
తీసుకురండి. సార్ సార్ మేమేం చేస్తాం సార్? సార్ మేమేం చేయలేదు సార్. సార్ ఏం చేస్తున్నారు సార్? సార్ వాళ్ళు మా పిల్లలు సార్. వాళ్ళు ఏం చేశారు? అవును, మీ ముగ్గురు మధ్య మంచి స్నేహం ఉండేదంటగా? మీకు మితిమీరిన ప్రేమ ఉండుంటుంది. ప్రేమ ఒక అనవసరమైన బంధం. మీ ఇద్దరి రహస్యం బయటపడింది. మీ మంచి కోసం చెప్తున్నాను. ఇక జరిగిన కథని మీరు చెప్తే బాగుంటుంది. మాట్లాడండి. అవును, ఇది నిజమే. మేము ఒకరికొకరు లవ్ చేసుకుంటున్నాం. చిన్న వయసు నుంచి మేము ఒకటిగా కలిసి ఆడుకున్నాం. అది నాకు తెలుసు. ఈ సొసైటీ మమ్మల్ని ఒప్పుకోదు. కానీ నేను ప్యూస్ని నా బ్రదర్గా చూడలేదు. నేను అలా కూడా చూడను. అమ్మ నాన్న మా చిన్నప్పుడే ఒక యాక్సిడెంట్లో చనిపోయారు సార్. ఆ తర్వాత మహేష్ మావయ్య ఇంకా అద్వేష్ మావయ్య నన్ను పెంచారు సార్. ఇషా పెళ్ళి ఇంకొకరితో జరగడం నేను తట్టుకోలేకపోయాను సార్. అలాగని అందరి ముందు నేను ఈషాని పెళ్ళి కూడా చేసుకోలేను. అందుకే అందరి ముందు మా బంధాన్ని ఇలా దాచాను సార్. ప్యూష్ను ఒక నెలలో నా పెళ్లి జరుగుతుంది. నేను ప్రాణం పోయినా వేరే వాళ్ళు పెళ్లి చేసుకోను. మనం పెళ్ళికి ఒకరోజు ముందే ఇక్కడి నుంచి లేచిపోదాం. ముంబైకి వెళ్ళిపోదాం. నువ్వేం బాధపడకు, దేనికి భయపడకు. నేను అంతా చూసుకుంటాను. ఇషా అక్క, ప్యూష్ అన్నా, కాజల్ ఈ విషయం అందరితో చెప్పిందంటే మీరిద్దరూ ముంబై నుండి తప్పించుకొని వెళ్ళలేరు. ఆ రోజు కాజల్ని భారతి ఇంటి బయట కలుసుకున్నారు. అబద్ధం చెప్పొద్దు. భారతి అంతా ముందే చెప్పేసింది. ఈ విషయం నిజమే సార్. నేనొక పెద్ద తప్పు చేశానని నాకు అర్థమవుతుంది. ఇషాక్ కూడా ఇది అర్థమైందే. మేము ఇల్లు వదిలి వెళ్ళే ప్లాన్ని క్యాన్సిల్ చేసుకున్నాం. నిజంగానే ఇంట్లో వాళ్ళు ఎలా చెప్తే అలా జరుగుతుంది. నీకు అర్థమవుతుందిగా నేనేం చెప్తున్నాను. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవుగా? సరే అన్నా, నేను ఎవరితోనే చెప్పను. కానీ మీరు మాట మార్చరుగా? లేదు, నేను ప్రామిస్ చేస్తున్నాను. అయితే సరే. కాజల్ ఎవరికీ చెప్పనని నాకు ప్రామిస్ చేసింది. నేను కూడా తనని పూర్తిగా నమ్మాను సార్. కానీ తను నిన్ను మోసం చేసింది. తను తన ఫ్రెండ్ భారతితో అంతా చెప్పేసింది. నువ్వు కాజల్ని కలిసావు, నీతో తీసుకెళ్ళావు, తన్ని దారుణంగా కొట్టావు, గొంతు పిసికావు, కళ్ళు పొడి సార్, లేదు చేశావు. సార్, ఇదంతా అబద్ధం సార్. నేను కాజల్ని హత్య చేయలేదు సార్. తన పెళ్లి కోసమే కదా హడావుడి పడిపోయారు. మీ అమ్మాయి మీద కూడా శ్రద్ధ లేదు. తన పెళ్ళంటూ వెనకాలే తిరిగారు. ఈ రోజు ఇషా ప్యూషే కాదు, నా కూతురు చావడానికి మీరు కూడా ఒక కారణం. మహేష్, ఇషా ప్యూస్ చేసింది నిజంగా పెద్ద తప్పే. అది మేం కూడా ఒప్పుకుంటాం. ఇషా చేసిన ఈ తప్పుని మేం కూడా బాగా ఖండిస్తున్నాం. కానీ ఇషా కాజల్ని చంపిందంటేనే ఆ విషయం మేము అసలు నమ్మలేకపోతున్నాం. తను తోడబుట్టిన చెల్లెల్లా చూసుకుంది. అవును మహేష్, ఖచ్చితంగా ఈ పని పీయూషే చేస్తుండాలి. అన్నయ్య ఇలా చూడు, నీ మీద నాకు గౌరవం ఉంది. నువ్వేం చెప్పినా నేను విన్నాను. కానీ ఈ విషయంలో నువ్వేం చెప్పకుండా ఉంటేనే మంచిది. వాగ్లే చెప్పు. ఏంటి, శేఖర్ భార్య బతికే ఉందా? అవును సార్, అది వాగ్లే కనిపెట్టి చెప్పాడు. శర్మ, వెంటనే ముంబైకి బయలుదేరు. ఇలా చూడండి, నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు. నేను రాకేష్ని లవ్ చేశాను. శేఖర్ కంపెనీలో రాజేష్ డ్రైవర్గా చేస్తున్నాడు.
అంతేకాకుండా నేను శేఖర్ని వదిలేయాలనుకున్నాను. అందువల్ల మేమిద్దరం ప్లాన్ చేశాం. మీ స్వతంత్రం కోసం ఒక అమాయకుడిని ఇరికించేశారు. అంతకన్నా అతనితో డైరెక్ట్గా మాట్లాడితే సరిపోయేదిగా. డివోర్స్ తీసుకోవచ్చుగా. మా ఫ్యామిలీ వాళ్ళు నాకు డివోర్స్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అప్పుడు నేను ఈ విధంగా ఏం ఆలోచించలా. హత్య చేసి జైలుకు వెళ్తాడని నేను అస్సలు ఊహించనే లేదు. కానీ ఒక విధంగా నేను ఈ శిక్షను అనుభవించాను. ఏంటా శిక్ష? శేఖర్ని వదిలి వెళ్ళిన తర్వాత నేను సంతోషంగా ఉండలేకపోయాను. ఇక నాకు పుట్టే బిడ్డ కూడా చనిపోయే పుట్టింది. శేఖర్ కూడా డిప్రెషన్లో ఉన్నాడు. ఇప్పుడు కూడా తను జైల్లోనే ఉన్నాడు. ఒక పాపను చంపిన హత్య నేరం మీద ఉన్నాడు. సార్, శేఖర్ అసలు హత్యలు అవి చెయ్యడండి. ఆయన చాలా నిజాయితీపరుడు. నేనే తెలివి తక్కువ దాన్ని ఆయన సరిగ్గా అర్థం చేసుకోలేదు. తెలుసుకున్న తర్వాత ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, అతను నిర్దోషి. పీయూష్ ఇషా ఇద్దరు అబద్ధం చెప్పలేదు, కానీ షార్ప్గా ఉన్నారు. ఇదే ఇంట్లో వాళ్ళిద్దరూ అఫైర్లో ఉన్నారు, కానీ ఇంట్లో ఏ ఒక్కరికి తెలియదు. కానీ సార్, పీయూష్కి సంబంధించినట్టు మనకి ఎలాంటి ప్రూఫ్ లేదు. పీయూష్ని కలిసిన తర్వాత కాజల్ ఇంటికి వెళ్ళింది. అక్కడ తన నాన్నగారు శేఖర్ కలిశారంతే. ఇందులో పీయూష్ ఏం చేయలేనట్టు అనిపిస్తోంది కదా. రాదే అప్డేట్ లేదు సార్, ఏ సస్పీషియస్ మూమెంటూ లేదు. కానీ ఈ కేసు యొక్క కీ ఎక్కడుంది? ఓపెన్ చేద్దాం. స్టార్టింగ్ నుండి మొదలు పెడదాం. కాజల్ ముందుగా పీయూష్ని మీట్ అయ్యింది భారతి ఇంటి బయట. అప్పుడు టైం ఎంత? 5:15 సార్. 5:15. ఆ తర్వాత కాజల్ తన ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత వాళ్ళ నాన్నను చూసింది. 5:55. అక్కడి నుంచి తను శంభు కొట్టుకు వెళ్ళింది. అప్పుడు టైం సరిగ్గా సుమారు 6:15. 6:15. తరువాత 6:30కి శేఖర్ని కలిసింది. అక్కడే అలోక్ ప్రేమ్ ఉన్నారు. ఆ తర్వాత 36 గంటల వరకు కాజల్ కనిపించలేదు. 36 గంటల తర్వాత తన్ని మొదటిగా చూసింది వాళ్ళ అమ్మ. ఆ తర్వాత ఆ పాప బాడీ చెట్టుకు వేలాడుతూ కనిపించింది. అంటే దాని అర్థం 36 గంటలు కాజల్ ఎక్కడుంది? అన్నిటికన్నా ముందు మనం అది తెలుసుకోవాలి. అలాగే ఆ కుర్రాడు రాధే కాజల్ కుట్టింది కదా. ఆ తర్వాత ఆ స్కూల్ పిల్లాడు ఆకాష్, వాళ్ళ నాన్న వివేక్, వీళ్ళంతా సస్పెక్ట్ లిస్టులో ఉన్నారు. కానీ ఈ సస్పెక్ట్ లిస్టులో హంతకుడెవరు? అలా కాదంటే ఒకవేళ మన రాడార్లో దొరకకుండా ఇంతవరకు తప్పించుకున్నాడా? జై హింద్ సార్. సార్, ఇంతవరకు మనం కాజల్కి సంబంధించిన వాళ్ళని సందేహిస్తున్నాం. కానీ ఈ హత్య విషయంలో ఏమనిపిస్తుందంటే ఇది సీరియల్ కిల్లర్ చేసిన పనేమో అనిపిస్తోంది. ఒకవేళ మన అంచనా తప్పు కావచ్చు. అందుకని చేతులు కట్టుకుని కూర్చోలేం. మనం ముందుకు వెళ్తూ ఉండాలి, వెనక్కి తిరిగి చూడకూడదు. తప్పుడు దారైనా సరే మనం నడిచి వెళ్తున్నప్పుడు సరైన దారి దొరకచ్చు కదా. సార్, లోకల్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసిన కాపీ ఇది సార్. అచ్చం కాజల్ లాంటిదే ఈ అమ్మాయి పేరు రియా. తనని టార్చర్ చేసి ఒక కళ్ళని తీసేశారు. ఈ కేసులో ఏదైనా క్లూ దొరికిందా? అవును సార్, ఈ కేసులో ఒక ఐ విట్నెస్ ఉన్నారు. కరెక్ట్గా స్కూల్కి బయటే ఒక టాక్సీ డ్రైవర్ స్కూల్ పక్కనే పార్క్ చేశాడంట. ఎవరా టాక్సీ డ్రైవర్? అది ఇప్పటి వరకు తెలియలేదు సార్. కానీ ఐ విట్నెస్ ఏమంటున్నారంటే తన హెయిర్ స్టైల్ వింతగా ఉందంట. టాక్సీ డ్రైవర్, విచిత్రమైన హెయిర్ స్టైల్. కాజల్ బాడీ ఎక్కడ దొరికిందో ఆ ఏరియా సీల్లోనే ఉందిగా. అవును సార్. ఆ ఏరియా అంతా గాలించి చూడండి. ఆ టాక్సీ డ్రైవర్ని ఎవరైనా చూసారా? విచిత్రమైన హెయిర్ స్టైల్లో ఆ ఏరియాలో ఎక్కడెక్కడ సీసీ ఫుటేజ్లు ఉన్నాయో కలెక్ట్ చేసి తీసుకురండి. మహేష్, నాకు తెలుసు ఇది కష్టమైన పనే, బట్ లెట్స్ బ్రేక్ దిస్ కేస్.
ఈ టైర్ మార్క్స్నే మనం గుర్తించనే లేదు. సరే, ఈ ఏరియా ఎప్పటివరకు సీల్డ్ సార్? ఇవి ఇంతకు ముందు పోయి ఉంటాయి. ఎక్స్పర్ట్ని పిలిపించండి. ఈ టైర్ మార్క్స్ ఏ బండివో గుర్తిస్తారు. ఈ కేసు తేలాలంటే చీకట్లోకి రాయి విసిరాలి. పీయూష్ ఇక నుంచి వెళ్ళిపోయాడు. ఇక తననే తలుచుకుంటూ ఇక్కడే నించోకు. దేవేష్ అయినా నిన్ను చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ముందు అది సంతోషించు. ఇషా, ఇక నువ్వు ఎలాంటి తప్పు చెయ్యొద్దు. నేను మాట ఇస్తున్నానమ్మా, మీరేం చెప్తే అదే చేస్తాను. సార్, నేను ప్రయాగ్రాజ్లో జరిగిన వేరే కేసు గురించి వెతుకుతూ ఉంటే ఈ కేసు నా దృష్టికి వచ్చింది. అవినయ్ దీక్షిత్ది. కాజల్, ప్రియా, అగ్ని 3 కేసుల్లోనూ విక్టిమ్స్ని టార్చర్ చేశారు. తర్వాత కళ్ళు పొడిచి తీసేశారు. అలాగే వీళ్ళు ముగ్గురులోనూ ఎవరిని రేప్ చేయలేదు. శర్మ, ఓ విషయం గమనించావా? ఈ 3 విక్టిమ్స్లోనూ ఒక విషయం కామన్గా ఉంది. ఏంటి సార్? ముగ్గురికి పిల్లి కళ్ళు ఉన్నాయి. అవినీత్ దీక్షిత్ కేసులో విక్టిమ్ చుట్టుపక్కల టాక్సీ డ్రైవర్ ఉన్నాడా? నో సార్, ఇంతవరకు ఐ విట్నెస్ ఎవరూ దొరకలేదు. సార్ ఆ, సార్, కాజల్ మర్డర్ క్రైమ్ సీన్లో చక్రాల మార్క్స్ ఉన్నాయి కదా, అది 3 వీలర్ ఆటో రిక్షా. ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఆ టైర్ 15 ఏళ్ల పాతదని. 15 రోజుల అంటే దాదాపుగా అదే టైం కాజల్ శవం దొరికిన టైం. అంటే మనం సరైన ట్రాక్లోనే వెళ్తున్నాం. కాజల్ని వాడు ఆ ఆటోలోనే తీసుకొచ్చుంటాడు. కానీ సార్, రియా కేసులో ఐ విట్నెస్ ఒక డ్రైవర్ని చూసినప్పుడు అతను ట్యాక్సీ నడుపుతున్నాడు. శర్మ, ఇట్స్ వెరీ సింపుల్. మనం వెతుకుతున్న డ్రైవర్ హెయిర్ స్టైల్ విచిత్రంగా ఉండాలి. ఆటో డ్రైవర్ కానీ టాక్సీ డ్రైవర్ కానీ ఉండాలి. అయితే మనకేంటి, టోటల్ టీం దిగాలి. చేతికి చిక్కే వరకు ఎవరు ఇంటికి వెళ్ళకూడదు. సార్, ఈ 2 డ్రైవర్స్ దొరికారు. వీళ్ళిద్దరికి విడివిడి కాదు ఉంది, ఒక ఇండివిజువల్ స్టైల్ ఉంది. ఒక నిమిషం సార్, ఇతన్ని నేను ఎక్కడో చూశాను సార్. ఎవరు వీడు? ఇది అతనే సార్. శేఖర్ భార్య ఇతనితోనే పారిపోయింది. ఇతని పేరు రాకేష్. సార్, వాళ్ళని ఇప్పుడే వదిలేసాను సార్. ఎంతో దూరం వెళ్ళుండరు, రమ్మని చెప్పనా? వద్దు, ఆగు. వాడిని వెళ్ళని వాచ్ చేస్తూ ఉండు. వాడెవరైనా సరే ఆధారంతో పట్టుకుని తీరాలి. హలో, అవును, ఇంటి బయట వెయిట్ చేస్తున్నారు. మీరు కంటిన్యూ చేయండి. ఏం పెద్ద మనిషి, రాకేష్ మీకు తెలుసు కదా? అంత త్వరగా మర్చిపోయావా? ఇప్పుడేగా మీట్ అయ్యావా, అప్పుడే మర్చిపోయావా? రా. చెప్పండి కేదార్, నిజం చెప్తే మనసు తేలికవుతుంది. త్వరగా చెప్పండి. రాధే నా కొడుకు. వాడికి మనసు బాగోలేదనే విషయం మీకు బాగా తెలుసు. నా వంశం పెరగాలనే స్వార్థంతో నాకంటే వయసులో చిన్నదైన శీలాని నేను పెళ్లి చేసుకున్నాను. అప్పుడే మంచి ఆరోగ్యమైన హెల్తీ పిల్లలు పుడతారని 3 సార్లు మా భార్య గర్భమైంది. కానీ 3 సార్లు కూడా గర్భంలోనే పిల్లలు చనిపోయారు. కానీ నాకు ఒక ఆరోగ్యమైన బిడ్డ కావాల్సి వచ్చింది. అందువల్ల నేను నా భార్యని తీసుకుని బొంబాయికి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాతే మాకు తృప్తి కలిసింది. అదే శేఖర్ భార్య. కేదార్ సార్, ప్లీజ్ మీరు శేఖర్తో ఈ విషయం చెప్పకండి. నేను చెప్పనమ్మా, ఇక్కడ మాకే లేనిపోని సమస్యలున్నాయి. అందుకే కదా మేము బొంబాయికే వచ్చాం. అసలు మీ మధ్య ఏంటి గొడవ? ఆరోగ్యమైన బిడ్డ కావాల్సి వచ్చింది, అందుకే 2వ పెళ్లి చేసుకున్నాను. ఇతను నా భర్త రాకేష్. ఇప్పుడు బొంబాయికి వచ్చినది ఏంటంటే, ఒక ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా ఒక బిడ్డ పుడుతుంది. రాకేష్ మమ్మల్ని ఒక బాబా దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆయన మాకు ఒక ఉపాయం చెప్పాడు.
మీ భార్య మీకొక బిడ్డను కనివ్వగలదు, కానీ అందుకు నువ్వు ఒక బలివ్వాలి. 3 గోవుల బలి, 10 కుక్కల బలి, ఇంకా అలా అంటే 3 పిల్లికళ్ళ వాళ్ళని బలియమని చెప్పాడు. రాకేష్ వచ్చి నా దగ్గర మేకని పశువుని బలిద్దామా అని చెప్పాడు. జంతువుల్ని చంపడం కష్టం కాదు, కానీ మనుషుల్ని. కాజల్ని ఎలా ఎంచుకున్నావు? అదృష్టం కలిసి వచ్చింది సార్. నా భార్య మొదటి భర్త శేఖర్ కూడా అక్కడే ఉంటున్నాడు. కాజల్ తనకి బాగా తెలుసు. మేము ఆ రాత్రి కాజల్ని ఆపాం. తనతో మీ శేఖర్ బాబాయ్ భార్య దొరికిందని చెప్పాం. శేఖర్ అంకుల్ వాళ్ళ భార్య మీకు ఆవిడ తెలుసా అంకుల్? అవునమ్మా, బాగా తెలుసు. ఆవిడ ఫోటో కూడా ఉంది నా దగ్గర. ఇదిగో చూడు. ఇప్పుడు ఎక్కడున్నారు? నాతో రా, ఆవిడ చూపిస్తాను. తృప్తి అంటే ఎక్కడున్నారు? అవసరమైన కన్నుందిగా, ఇదేగా మనకు కావాల్సింది. కాజలికి తర్వాత ఇంకా 2 పిల్లల్ని తీసుకొనొచ్చాడు. వాళ్ళని కూడా అదే విధంగా చంపేసి చెట్టుకు వేలాడదీశాం. అప్పుడే జనమందరూ సీరియల్ కిల్లరే దీన్ని చేస్తున్నాడు అనుకుంటారు. ముంబైలో ఆ దొంగ బాబాని అరెస్ట్ చేశారు సార్. అతను నేరాలన్నీ ఒప్పుకున్నాడు. అసలు ఊహించుకోలేకపోతున్నాం సార్. ఒక చిన్న పిల్ల కావాలంటే ఇంత దారుణంగా చేస్తాడా? మూఢనమ్మకం, అత్యాశ ఎప్పటికీ ప్రమాదమే. కేదార్ తనకంటూ ఒక పాప కావాలనుకున్నాడు. ఆ అత్యాశతో వాడి నాటకాలన్నీ ఆడాడు. దానికి అండగా ఉన్నది ఆ పిచ్చివాడు రాకేష్ గాడు. ఆ నకిలీ బాబాని దీనికి ఉపయోగించుకున్నాడు. ఇందులో బాధపడాల్సిన విషయం ఏంటంటే అమాయకులైన 3 ఆడపిల్లలు బలైపోయారు. ఆ శేఖర్ వాడు నిరపరాధి అయినా సరే తన భార్య తృప్తి కేసులో నేరస్తుడయ్యాడు. అందుకే మానసికంగా బాధపడ్డాడు. కాజల్ కేసులో అతను అరెస్ట్ చేసినప్పుడు వాడే హత్య చేసినట్టు అబద్ధం చెప్పాడు. మంచిదయింది, సరైన టైంలో అసలైన హంతకుణ్ణి పట్టుకున్నాం. దాంతో ఒక నిరపరాధిని జైలుకెళ్లకుండా కాపాడగలిగాం.